Good morning, students. In the previous class, we know about the Pestley analysis. Like to know well about how the various environments are affected on project. So we know well and know about that. Another is the process of idea generation. So that is what scouting of ideas. సో ఇక్కడ మనకి స్కౌటింగ్ ఆఫ్ ఐడియాస్ అనేది ఇట్ ఈస్ అనదర్ ప్రాసెస్ టు రికగ్నైజ్ టు ఐడెంటిఫై ది గుడ్ ప్రాజెక్ట్, సో బెటర్ ప్రాజెక్ట్, సో విచ్ ఈజ్ సూటబుల్ టు అస్. సో అలాంటి ఐడియాస్ని మనకి ఏదైతే మంచి గుడ్ ఐడియాస్, ప్రాఫిటబుల్ ఐడియాస్ ఉంటాయో అలాంటి వాటిని ఐడెంటిఫై చేయడానికి యొక్క స్కౌటింగ్ ఆఫ్ ఐడియాస్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రాసెస్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ ది సచ్ better projects. So in idea generation phase, sources of idea generation have been explained in detail in the previous processes. It has been explained that ideas can from consumers, workers, management, analytics and specialists. So many ideas we gathered, we collect, and we can procure from the various things, such as the ideas will collect from consumers, workers and management, analysts, specialists. So these are the very very important to find out the better and profitable ideas. సో ఇక్కడ మనం వీళ్ళ నుంచి ఒక మంచి ఐడియాస్ అని, ఒక మంచి ఆలోచనలు, ఒక మంచి లాభదాయకమైనటువంటి ఒక వ్యాపార తరహా ఆలోచనల్ని వీళ్ళ నుంచి మనం కొత్త వాటిని మనం సృష్టించుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్స్. సో కన్జ్యూమర్స్ ఏంటంటే ద అల్టిమేట్ ఎండ్ యూజర్ ఇన్ ది మార్కెట్. సో వీ కాల్డ్ దెమ్ కన్జ్యూమర్. సో కన్జ్యూమర్స్ ఎందుకంటే ఆల్వేస్ దే డిసైడ్ ఫ్యాక్టర్. సో ఎందుకంటే వాళ్ళు వినియోగదారులు అనే వాళ్ళు మార్కెట్లో ఏ ప్రోడక్టు వాళ్ళ యొక్క బిహేవియర్స్, ఎందుకంటే డ్యూ టు ఎ లాట్ ఆఫ్ కాజెస్ ఆర్ దేర్, మనకి చాలా కారణాలు ఉంటాయి అక్కడ మార్కెట్లో. ఎందుకంటే వాళ్ళ యొక్క బిహేవియర్స్ కావచ్చు, వాళ్ళ యాటిట్యూడ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క టేస్ట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క వాంట్స్ కావచ్చు, డిజైర్స్ కావచ్చు. సో వీటినన్నీ బేస్ చేసుకొని కన్జ్యూమర్ వాట్ ఈ వాంట్స్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ది మార్కెట్ అనేది మనం కన్జ్యూమర్స్ నుంచి మనం ఆ యొక్క ఐడియాస్ని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్వే చేసామనుకోండి. సర్వే చేస్తే మనకి కన్జ్యూమర్స్ని ఒక 100 మెంబర్స్ని యాజ్ ఎ పారామీటర్స్గా మనం తీసుకొని సర్వే చేసాం. సో సర్వే చేసినప్పుడు మనం ఏదైతే ప్రోడక్ట్ పెట్టాలనుకుంటున్నామో, ఏదైతే మనం వ్యాపారాన్ని పెట్టాలనుకుంటున్నామో దానికి సంబంధించి, ఆ ప్రోడక్ట్ సంబంధించి, ఆ సర్వీసెస్ సంబంధించి వాళ్ళకి మనం వెల్ అండ్ గుడ్గా మనం చెప్తాం. సో చెప్పినప్పుడు దానిపైన వీ కలెక్ట్ ది మెజారిటీ ఆఫ్ ఒపీనియన్స్ ఫ్రమ్ ది వేరియస్ లెవెల్స్ ఆఫ్ పీపుల్స్. సో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజల నుంచి, వినియోగదారుల నుంచి మనం అభిప్రాయాలను కలెక్ట్ చేసినప్పుడు వాటిని ఆధారంగా మనం we will take as a suitable and profitable ideas. సో కాబట్టి then only we will take forward step. సో కాబట్టి కన్జ్యూమర్స్ అండ్ వర్కర్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, అనలిటిక్స్. సో అనలిటిక్స్ ఆర్ దోస్ సచ్ యాజ్ మార్కెట్ అనలిస్ట్స్, product analysts and various analysts are there, but we collect the which ideas are more profitable to us, then we can adapt them and then to start that to implement them.
సో వాళ్ళ నుంచి మనం అనలిస్ట్కి సే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనలిస్ట్ తీసుకోండి. మార్కెట్ అనలిస్ట్ తీసుకున్నప్పుడు మార్కెట్లో ఏ ప్రోడక్టు ఏ సర్వీసెస్కి మంచి డిమాండ్ ఉందో అటువంటి వాటిని మనం వాళ్ళ ద్వారా తెలుసుకుంటాం. సో ఇప్పుడు కన్జ్యూమర్ పల్స్ తెలుసుకున్న వాళ్ళు మార్కెట్ అనలిస్ట్. సో మార్కెట్ ఇలా ట్రేడ్ అవుతుంది, ఆ ప్రోడక్ట్ ఇంత డిమాండ్ ఉంది, దాని యొక్క సప్లై ఈ విధంగా ఉంది, దాని యొక్క ఫీచర్సు, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ అనలిస్ట్ దే విల్ నో వెల్ నోన్. సో వాళ్ళకి బాగా తెలుసుంటుంది కాబట్టి వాళ్ళ నుంచి కూడా మనం ఏం చేస్తామంటే ఐడియాస్ని తీసుకోవడానికి వీ విల్ టేక్ సచ్ ఐడియాస్ ఫ్రమ్ దెమ్. అండ్ ఆల్సో స్పెషలిస్ట్స్. సో స్పెషలిస్ట్స్ అంటే మెజారిటీ ఆఫ్ ఫర్మ్స్ కెన్ అపాయింట్ ది స్పెషలిస్ట్స్ ఇన్ టేకింగ్ ది సచ్ ఐడియాస్. సో ఎందుకంటే కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే ప్రత్యేకంగా కొంతమంది స్పెషలిస్ట్స్ని అపాయింట్ చేసుకుంటాయి. ఎందుకంటే దే టు క్రియేట్ ఇన్నోవేటివ్ ఐడియాస్. సో స్పెషలిస్ట్స్కి ఏమంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే టు క్రియేట్ ఇన్నోవేటివ్ ఐడియాస్. సో వాళ్ళు కొత్త ఆలోచనలు చేస్తారు కాబట్టి వాళ్ళు మనం అపాయింట్ చేసుకొని వాళ్ళ నుంచి కూడా మనం ఏం చేస్తామంటే ఒక మంచి ఐడియాస్ని జనరేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఐడియాస్ని ఇన్ ది ప్రీవియస్ ఫేజెస్లో కూడా మనం ప్రీవియస్ ప్రాసెస్లో కూడా మనం చూసుకుంటూ వచ్చాం. నౌ ద క్వశ్చన్ అరైజెస్ దట్ ఫ్రమ్ where do these sources to get those ideas. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి ఎక్కడి నుంచి సోర్సెస్ ఐడియాస్ని కలెక్ట్ చేసుకోవాలంటే, ఐడియాస్ని మనం పొందాలంటే ఆ యొక్క సోర్సెస్ ఏంటి, ఆ సోర్సెస్ని ఎలా కలెక్ట్ చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేయాలనేది దీని యొక్క సారాంశం. సో దే ఎక్స్ప్లోర్ దోస్ పాసిబిలిటీస్ in the form of new and innovative business ideas. So that is the absolutely meaning of scouting. ఇదేంటంటే దే ఎక్స్ప్లోర్ దోస్ పాసిబిలిటీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ న్యూ అండ్ ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియాస్. ఏ వ్యాపార ఆలోచనలో అయితే మనకి సాధ్యాపసాధ్యాలు ఎక్కువగా ఉంటాయో, అంటే ఇట్ మీన్స్ టు increase the more profitable ratios, and then at the same time simultaneously to ఎక్కడైతే where the level of risks in least level. సో మనకి ఎక్కడైతే తక్కువ స్థాయిలో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందో, రిస్క్ ఫ్యాక్టర్ అనేది తక్కువ ఉంటుందో, అలాంటి ఐడియాస్ని, అదేవిధంగా మంచి ప్రాఫిటబుల్ ఐడియాస్ ఉన్నటువంటి వాటిని మనం దాంట్లో ఉన్నటువంటి ఆ పాసిబిలిటీస్ని మనం ఎక్స్ప్లోర్ చేసి, అంటే సర్చ్ చేసి, దాంట్లో పరిశీలించి ఎగ్జామిన్ చేసి తరువాత మనం అటువంటి ఐడియాస్ని కలెక్ట్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ది ఐడియా స్కౌటింగ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దే ఎక్స్ప్లోర్ దోస్ పాసిబిలిటీస్. సో వాళ్ళు కొన్ని వాటిలో ఉన్నటువంటి సాధ్యాపసాధ్యాలను పరిశీలిస్తారు. దేంట్లో అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ న్యూ అండ్ బిజినెస్ ఐడియా, ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియాస్. సో కొత్త తరహాలో కానీ, లేకపోతే త్రూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా కానీ ఉన్నటువంటి పాసిబిలిటీస్ని, మనకి ఫేవరబుల్ పాసిబిలిటీస్ ఉంటేనే మనం వాటిని యాక్సెప్ట్ చేస్తాం. అదర్వైజ్ టు డ్రాప్ ది ఐడియాస్. So this is the idea scouting. So the dictionary meaning of scouting is to examine or observe in anything. So identante the dictionary meaning of scouting is to examine. So is to examine or observe anything in order to obtain information, to get the information from the things. ఇక్కడ ఏంటంటే మనం ఐడియా స్కౌటింగ్ అంటే ఉన్నటువంటి ఆలోచనలో, ఎగ్జిస్టింగ్ థాట్స్లో ఉన్నటువంటి ఆ థాట్స్లో ఏదైతే మనకి ఒక మంచి ఐడియా ఏదైతే ఉంటుందో వాటిలో ఉన్నటువంటి ఆ పాసిబిలిటీస్ని మనం దానిపైన ఎగ్జామిన్ చేస్తాం. సో ఎగ్జామిన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేషన్ అండ్ రీసెర్చ్ అండ్ టు అబ్జర్వ్. సో ఇలాంటి వాటిని అబ్జర్వ్ చేసి మనం దాని నుంచి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ ది ఐడియా స్కౌటింగ్.
So idea scouting means to examine or explore as a below stated sources to get business ideas and give them the shape of projects. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ యొక్క ఐడియా స్కౌటింగ్లో దీని యొక్క అర్థం ఏంటంటే, సో ఒక పర్టికులర్ ఐడియాని మనం ఎగ్జామిన్ చేసి దాన్ని దానికోసం పరిశోధించి దాంట్లో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్, మొత్తం సమాచారాన్ని ఆ ప్రోడక్ట్ సంబంధించి కావచ్చు, లేకపోతే సర్వీస్ సంబంధించి కావచ్చు, ఏదైతే కన్సర్న్ ఉంటుందో మనం దాని నుంచి కావాల్సినటువంటి సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ని వీ గ్యాదర్డ్ ఫ్రమ్ దెమ్ అండ్ ఆల్సో sources to get business ideas and give them the shape of projects. సో అల్టిమేట్గా ఏం చేస్తామంటే దానికి ఆ ఆలోచనలకి మనం ఒక రూపాంతరం అనేది ఇస్తూ ఉంటాం. సో కాబట్టి ఈ విధంగా మనం ఏ సోర్సెస్, ఏ ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేయాలనేది ఇప్పుడు లెట్ us see one by one. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ అండ్ సప్లై ట్రెండ్స్. సో డిమాండ్ అండ్ సప్లై ట్రెండ్స్ మనకు తెలుసు మార్కెట్లో, ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై ట్రెండ్స్ ఆర్ బోత్ ఫ్లక్చుయేటెడ్ ఇన్ ది మార్కెట్. సో అన్ఫుల్ఫిల్డ్ డిమాండ్ ఆఫ్ ది పీపుల్ విల్ ఓపెన్ ది డోర్స్ ఫర్ ఎ న్యూ ప్రోడక్ట్. సో ఇక్కడ ఏంటంటే అన్ఫుల్ఫిల్డ్ డిమాండ్. సో ఫుల్ఫిల్డ్ డిమాండ్ అంటే ఆ వస్తువు అది పీపుల్కి కరెక్ట్గా ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కానీ, దానికి ఉన్నటువంటి ఫీచర్స్ కానీ, అడ్వాంటేజెస్ కానీ మోర్ లెవెల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కన్జ్యూమర్ వాంట్స్ టు గెట్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ ది డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ ది ప్రోడక్ట్. సో దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మనకి ఒకవేళ అన్ఫుల్ఫిల్డ్ డిమాండ్ మార్కెట్లో ఉన్నిందనుకోండి, సో మార్కెట్లో కన్జ్యూమర్కి సరిపడా డిమాండ్కి సప్లై లేదనుకోండి, ఆటోమేటిక్గా ద కస్టమర్ విల్ ఓపెన్ ది డోర్స్ ఫర్ న్యూ ప్రోడక్ట్స్. సో హీ కెన్ ఎక్స్ప్లోర్, హీ హ్యాస్ టు ఎక్స్ప్లోర్ ఫర్ ది న్యూ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో అతను ఏం చేస్తాడంటే కొత్త వస్తువులకి లేకపోతే కొత్త సేవల కోసం అన్వేషణ అనేది చేస్తుంటాడు. సో కాబట్టి దాని యొక్క సారాంశం అది. సో సప్లై అండ్ డిమాండ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ షుడ్ బి అనలైజ్డ్. సో సప్లై అండ్ డిమాండ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్. సో ఉన్నటువంటి వస్తువుల యొక్క వాటి యొక్క డిమాండ్ విషయంలో కానీ, సప్లై విషయంలో కానీ మనం విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బికాస్ టు గెట్ న్యూ ప్రాజెక్ట్ ఐడియా. సో ఇక్కడ మన కొత్త ప్రాజెక్ట్స్ సంబంధించి ఆ ఆలోచనల్ని పొందడం కోసం మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి డిమాండ్ హెవీగా ఉన్నప్పుడు మనకి సప్లై ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువగా ఉంటుంది. సో సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ హైగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ట్రెండ్స్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్స్ ఇన్ ది మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్, Kellogg's. So Kellogg's corn flakes were introduced in the market to satisfy the demand of the customers for light and nutritious breakfast. సో మనకు తెలిసిందే కెలాగ్స్ కార్న్ ఫ్లాక్స్ అంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం అడ్వర్టైజ్మెంట్ కూడా చూస్తుంటాం. సో కెలాగ్స్ కార్న్ ఫ్లాక్స్కి సంబంధించి ఇట్స్ ఓట్స్. సో ఇది ఓట్స్ ఇంగ్రీడియంట్స్తో ఉంటుంది కాబట్టి మనకు మిల్క్లో ఆ ఓట్స్ని కెలాగ్స్ ఏదైతే ఇచ్చాడో, కెలాగ్స్ కార్న్ ఫ్లాక్స్ అనేది ఇది మిల్క్ ఓట్స్. సో వీటిని మనం దానిలో మిక్స్ చేసుకొని దాన్ని ఏం చేస్తామంటే బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నప్పుడు సో ఇట్ ఈస్ లైట్ అండ్ మోర్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్. సో కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే కెలాగ్స్ కార్న్ ఫ్లాక్స్ వేర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది మార్కెట్. సో మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అల్టిమేట్లీ ద విచ్ ప్రోడక్ట్ టు సాటిస్ఫై ది డిమాండ్ ఆఫ్ ది కన్జ్యూమర్స్. సో ఎప్పుడైతే స్కేర్సిటీ ఆఫ్ డిమాండ్ ఎప్పుడైతే ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన సప్లై డిక్రీజ్ అయిపోతుంది. సో ఇక్కడ డిమాండ్ ఉన్నప్పుడు ఆ డిమాండ్కి తగ్గ సప్లై ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని మనం బ్యాలెన్స్డ్గా ప్యారలల్గా మనం సాటిస్ఫై చేయగలుగుతాం. సో దట్ ఈస్ ది మీనింగ్. సో ఫర్ లైట్ అండ్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్. సో ఇది మనం ఎప్పుడు కానీ వీ కలెక్ట్ ది మోర్ ఇన్ఫర్మేషన్ రికార్డింగ్ టు డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ ప్రోడక్ట్స్ ఫర్ టేకింగ్ ది ప్రాఫిటబుల్ ఐడియాస్. సో ఒక మంచి వ్యాపార ఆలోచనలు తీసుకోవడం కోసం మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ కలెక్ట్ ది ఫ్రమ్ మార్కెట్. ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై ట్రెండ్స్ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అనదర్ వన్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ స్టాటిస్టిక్స్.
సో ఇవి కూడా దీని ద్వారా కూడా మనము వీ విల్ గెట్ ది గుడ్ బిజినెస్ ఐడియాస్. సో ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, సో ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎంకరేజింగ్ ఎక్స్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంపోర్ట్స్. సో బట్ మనకి ఎక్స్పోర్ట్స్ హెవీగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అవర్ కంట్రీ ఈజ్ అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ. సో మన దేశం వచ్చి వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి మనం ఏం చేస్తామంటే వీ ఎక్స్పోర్ట్స్ ది such agricultural products like paddy or mangoes or etc. to outside of the countries. సో మనం బయట దేశాలకి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలకి మనం ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాం. సో ఇంపోర్ట్స్ అనేటివి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కావచ్చు, పెట్రోలియంస్ కావచ్చు, అదేవిధంగా కొన్ని కెమికల్స్ కావచ్చు. సో ఇలాంటి వాటిని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో కాబట్టి గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఎనీ కంట్రీ కెన్ ఎన్కరేజ్ ది ఎక్స్పోర్ట్స్ అండ్ డిస్కరేజ్ ది ఇంపోర్ట్స్. సో ఎందుకంటే మనకి ఎక్స్పోర్ట్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇన్కమ్ మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్కమ్ విల్ జనరేట్ ఫ్రమ్ ది మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్కమ్ విల్ కమ్ టు ది అవర్ కంట్రీ. మన భారతదేశానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. అదే ఇంపోర్ట్స్ చేసుకున్నాం అనుకోండి, ఇంపోర్ట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్కమ్ పోతుంది, సో ఖర్చు అయిపోతుంది. సో కాబట్టి మనం ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి, ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి. సో ఏ కంట్రీ ప్రిన్సిపల్ అయినా కూడా ఇదే. So a detailed analysis of EXIM policy and import and export statistics can be helpful in generating new business ideas. So it is very important. So a detailed analysis of EXIM and import and export statistics can be helpful in generating the new business ideas. So మనకి స్టాటిస్టిక్స్ కూడా మనం తెప్పించుకుంటాం. సో ఎప్పుడైతే మన ఎగ్జిమ్ పాలసీలో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ని లైక్ రికార్డింగ్ టు విచ్ స్టాటిస్టిక్స్ బిలాంగ్స్ టు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో వీ బ్రింగ్ ది స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, దెన్ ఆటోమేటికలీ ఏదైతే మనకి దాంట్లో ఉన్నటువంటి, ఎందుకంటే మనకు తెలుస్తుంది ఎక్స్పోర్ట్లో ఏ ప్రోడక్ట్స్కి బాగా ఎక్స్పోర్ట్ డిమాండ్ ఉంది, ఏ ప్రోడక్ట్కి ఇంపోర్ట్కి డిమాండ్ ఉందనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్స్పోర్ట్స్ని బేస్ చేసుకుందాం అనుకున్నాం. సో ఎక్స్పోర్ట్స్ని ఎగుమతులు బేస్ చేసుకోవాలంటే ఎగుమతుల్లో ఏ బిజినెస్కి సంబంధించి ఏ ప్రోడక్ట్కి ఏ సర్వీసెస్కి ఎక్కువ హైలీ డిమాండ్ ఉందనేది మనం ఆ స్టాటిస్టిక్స్ నుంచి, ఆ గణాంకాల నుంచి మనం తెలుసుకుంటాం. సో దానికి ఎక్కువ మంచి డిమాండ్ ఉందనుకోండి, సో దెన్ వీ కెన్ అడాప్ట్ దట్ బిజినెస్ ఐడియా. సో దానికి సంబంధించినటువంటి ఆలోచనని మనం అడాప్ట్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఒక కొత్త ఆలోచన మనకు రావడానికి కూడా ఒక మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ వన్, ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ టెక్నాలజీ అండ్ సైంటిఫిక్ నో హౌ. సో మనకి ఆ ట్రెండ్స్, ఎందుకంటే ట్రెండ్స్ ఆర్ నాట్ కాన్స్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ ది సబ్జెక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే మనకి ఎప్పుడు కానీ ట్రెండ్స్ అనేటివి కాన్స్టెంట్గా ఉండవు. సో అప్ టు డేట్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో చేంజ్ అయినప్పుడు మనకి దానికి కావాల్సినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్, ఎంటైర్ డేటా అనేది టెక్నాలజీకి సంబంధించి కానీ, అదేవిధంగా సైన్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీ మనం అప్ టు డేట్ ఫాలో అవుతుండాలి. ఏ కాంప్రహెన్సివ్ స్టడీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ది ప్రోడక్ట్స్ అండ్ ప్రాసెసెస్ కెన్ ప్రొవైడ్ అవెన్యూస్ ఫర్ న్యూ ప్రోడక్ట్స్. సో కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైతే స్టడీ చేయగలుగుతాం, పరిశోధన అనేది దేనిపైన అంటే, ఏ పరిశోధనకు సంబంధించి అంటే సాంకేతిక మరియు విజ్ఞాన దీనికి సంబంధించి టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్వాన్స్మెంట్స్. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావచ్చు, అడ్వాన్స్డ్ సైన్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. దేనికంటే ఎస్పెషల్ ఇన్ ది ప్రోడక్ట్స్ అండ్ ప్రాసెసెస్, అంటే ఆ వస్తువులకు సంబంధించినటువంటి, ఆ ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఉత్పత్తి ప్రక్రియ కావచ్చు, ప్రొడక్షన్ ప్రాసెస్ కావచ్చు, లేకపోతే మార్కెటింగ్ ప్రాసెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దాంట్లో ఉన్నటువంటి ఆ ట్రెండ్స్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇట్ కెన్ బి ప్రొవైడ్ అవెన్యూస్ ఫర్ న్యూ ఐడియాస్. సో ఒక కొత్త ఆలోచనలు రావడానికి ఒక వేగా మనకి ఈ యొక్క టెక్నాలజీ అండ్ సైన్స్ అనేటివి మనకి ఉపయోగపడుతుంది. సో కాబట్టి వీ నో వెరీ వెల్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు నో అబౌట్ ది అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ది relevant concerns. Next, another one, industry profiles. So a study of existing industries in terms of their product
product range, market profitability, and capacity utilization can indicate as a promising ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. సో మనకేంటంటే ఇండస్ట్రీ ప్రొఫైల్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇండస్ట్రీ ప్రొఫైల్స్లో మెయిన్గా ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ని మనము ఒక స్టడీగా తీసుకుంటాం అనుకోండి. సో దానిపైన ఎగ్జామిన్ చేస్తాం, దానిపైన అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే దానికి సంబంధించి ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ ప్రోడక్ట్ రేంజ్, ఆ సంస్థల్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఆ రేంజ్ ఏంటి కెపాసిటీ. అదేవిధంగా మార్కెట్, సో ఆ ఇండస్ట్రీకి సంబంధించి మార్కెట్లో షేర్ ఎంత ఉంది, ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది. అదేవిధంగా ప్రాఫిటబిలిటీ, సో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఫినాన్షియల్ ప్రాఫిటబిలిటీ ఎంత ఉంది అనేది ఆ రేషియోస్ని, ఆ స్టాటిస్టిక్స్ని మనం ఒకసారి వన్స్ వీ అబ్జర్వ్ ఆన్ దట్. అదేవిధంగా అండ్ కెపాసిటీ యూటిలైజేషన్ కెన్ ఇండికేట్ యాజ్ అ ప్రామిసింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. సో కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి వేరియస్ సెక్టార్స్లో కూడా, వేరియస్ బిజినెస్ ఐడియాస్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు అనేటివి ఉంటాయి. సో కాబట్టి ఇది కూడా మనకి ఒక స్టాండర్డ్ ఆస్పెక్ట్గా, ఒక ప్రామాణికంగా మనకు తీసుకోవాల్సినటువంటి ఒక ఆస్పెక్ట్. నెక్స్ట్ అనదర్ వన్ ఇస్ అ ప్రోడక్ట్ ప్రాసెస్ ప్రొఫైల్స్. సో ప్రోడక్ట్ ప్రాసెస్ ప్రొఫైల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి అండ్ అనలిటికల్ స్టడీ ఆఫ్ ఎండ్ ప్రోడక్ట్స్, బై ప్రోడక్ట్స్, substitute products and related products can throw as a light on new business ideas. సో ఇక్కడ ఒక యాజ్ అ కంప్లీట్ అనలిటికల్ స్టడీ అనేది మనం చేయాలి. దేనిపైన అంటే ఎండ్ ప్రోడక్ట్స్ కానీ, అదేవిధంగా బై ప్రోడక్ట్స్ కానీ, సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు ఎండ్ ప్రోడక్ట్స్ అంటే మనకి ఫైనల్ ప్రోడక్ట్స్ అంటే గుడ్స్, అవుట్పుట్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏదైనా కావచ్చు, మనకి ఎండ్ ప్రోడక్ట్స్ అండ్ బై ప్రోడక్ట్స్. సో బై ప్రోడక్ట్స్ అంటే మనకి మార్కెట్లో ఏవైతే వస్తున్నాయో దానికి రిలవెంటెడ్గా వాటిని బై ప్రోడక్ట్స్ అంటారు. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్, సో దానికి ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్. సో మనకి యూజ్డ్ ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు వాటికి సబ్స్టిట్యూట్గా కొంచెం ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి వస్తువులు. అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, సో దానికి రిలవెంటెడ్గా ఉన్నటివి, దానికి సంబంధించినటివి. అండ్ కెన్ త్రూ యాజ్ అ లైట్ ఆన్ ఇట్ న్యూ బిజినెస్ ఐడియా. నాట్ ఓన్లీ దిస్ ఏ స్టడీ ఆఫ్ బిగిన్ టు ఎండ్ as a manufacturing process also can lead to a new opportunity for the business. సో కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ ప్రాసెస్ విషయంలో కానీ వాటి యొక్క ప్రొఫైల్స్, సో ఏ ప్రోడక్ట్కి సంబంధించి ఇప్పుడు మార్కెట్లో సెవెరల్ ప్రోడక్ట్స్ ఆర్ దేర్. Yes, we observe on them how to process such products or services. So we collect the profiles. సో వాటిని మనం ఆ ప్రొఫైల్స్ని కలెక్ట్ చేసుకొని సేకరించి వాటిలో ఏది మనకి మంచి ప్రాసెస్ కానీ, అదేవిధంగా మార్కెట్ క్యాపబిలిటీ ఏదైతే డిమాండెడ్ ఉంటుందో వాటిని మనం ఇట్ కెన్ ఆల్సో లీడ్ టు న్యూ ఆపర్చునిటీ ఫర్ బిజినెస్. సో ఇదొక వ్యాపారానికి ఒక కొత్త అవకాశంగా మనకి చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ వన్, skill and labor profiles. So skill and labor profiles is very important. So without skill there is no subjects, there is no products. సో స్కిల్ కానీ లేబర్ కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కిల్ అనేది మనం ఎప్పుడైతే హౌ వీ ఎఫెక్ట్, సో ఎప్పుడైతే వీ షో ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ వర్క్, ఎప్పుడైతే మనం ఆ ఒక పనిని ఎప్పుడైతే బాగా చూపించగలుగుతామో అదే స్కిల్. సో ఎంత లీస్ట్ టైంలో లెస్ టైం అండ్ విల్ గివ్ మోర్ ఎఫెక్టివ్. సో ఎప్పుడైతే మనం ఆ ప్రభావం అనేది చూపించినప్పుడు, ఎంత టాక్టిక్గా, ఎంత మనం వెల్ నోన్గా చేసినప్పుడే మనకు ఆ స్కిల్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనం చేసినటువంటి ఒక పని చేస్తేనే దాంట్లో ఉన్నటువంటి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది డిపెండ్ ఆన్ ది స్కిల్. సో ఇప్పుడు సక్సెస్ అయిందనుకోండి, అతను స్కిల్గా మోల్డ్ చేసి ఉంటాడు. సో ఫెయిల్యూర్ అయిందనుకోండి, బట్ సమ్ గ్యాప్స్, సో ఆ గ్యాప్స్ వేరియేషన్స్ అనేటివి ఉంటాయి కాబట్టి, సో అది మనం ఒక పారామీటర్గా తీసుకుంటాం. సో ఇక్కడ స్కిల్ లేబర్ ప్రొఫైల్స్, ఏ స్టడీ ఆఫ్ స్కిల్స్ ఆర్ టైప్ ఆఫ్ లేబర్ అవైలబుల్ ఇన్ ది రీజియన్ కెన్ ఆఫర్ న్యూ ఐడియా. సో మనకి ఏంటంటే స్కిల్ ఉంది అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం లేబర్ ఉన్నారు. సో ఎఫెక్టివ్ లేబర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, స్కిల్ ఉంటుంది. సో స్కిల్ ఉన్నప్పుడు
మనం దాన్ని అక్కడ ఏదో ఒక ఐడియాని మనం పెట్టి ఒక ఐడియాని మనకు వచ్చినప్పుడు ఐడియాని అక్కడ ఇంప్లిమెంట్ చేసి ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే టు కన్వర్ట్ ది రియాలిటీ ఆఫ్ ప్రాజెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది స్కిల్స్ ఆఫ్ స్కాటర్డ్ లోకల్ ఆర్టిషియన్స్. సో ఇక్కడ ఏంటంటే ఏ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది స్కిల్స్ ఆఫ్ స్కాటర్డ్ లోకల్ ఆర్టిషియన్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ప్లాన్ ప్రాజెక్ట్. సో ఆ లోకల్లో స్థానికంగా ఉన్నటువంటి కళాకారులు కానీ లేకపోతే లేబర్స్ కానీ అదేవిధంగా ఒక నైపుణ్యం కలిగినటువంటి ఆర్టిషియన్స్ సో ఉంటారు. ఎందుకంటే ఆర్టిషియన్స్ కళాకారులు కావచ్చు లేకపోతే లేబర్స్ కావచ్చు స్థానికంగా చాలా చెదురుగా ఉంటారు, ఎక్కడక్కడ ర్యాండమ్గా ఉంటారు. సో వాళ్ళందరినీ మనం ఏం చేస్తామంటే వీ విల్ బ్రింగ్ ది ఇంటిగ్రేట్. సో ఒక ఏకతాటిపైకి తీసుకువచ్చి వాళ్ళకి మనం ఒక బిజినెస్ని పెట్టి లేకపోతే ఒక న్యూ ప్రాజెక్ట్ని అక్కడ కన్వర్ట్ చేసి మనం రిఫ్లెక్ట్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఎఫెక్టివ్ స్కిల్డ్ లేబర్ అనుకున్నాం. సో లేబర్ ఉన్నప్పుడు మనకి ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో మనం చూసుకున్నట్లయితే చాలా స్కిల్డ్ లేబరు మనం అక్కడ చూడొచ్చు. సో వీ హ్యావ్ సీ దేర్. సో అక్కడ చూసినప్పుడు వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారనేది మనం గమనించవచ్చు. సో వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసినట్లయితే ఒక ఇండస్ట్రీని, ఎందుకంటే చాలా చెదురుగా ఉన్నటువంటి ఆ స్కిల్ లేబర్ వేస్టేజ్ అయిపోతుంది. సో వాళ్ళని మనం ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని సో తద్వారా మనం వీ క్రియేట్ ది బిజినెస్. సో అక్కడ వ్యాపారాన్ని సృష్టించవచ్చు. సో సృష్టించి దాన్ని మనం ఎన్కాష్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి అట్లా విధంగా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయొచ్చు, డెవలప్మెంట్ అవుతుంది. అంటే రీజియన్ డెవలప్మెంట్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అదేవిధంగా లివింగ్ స్టాండర్డ్స్ అనేది స్ట్రెంథన్ అవుతుంది. సో ఇవన్నీ మనకి వన్ ఆస్పెక్ట్ విల్ చేంజ్ అండ్ అల్టిమేట్లీ ఆల్ ఆస్పెక్ట్స్ కెన్ చేంజ్. సో ఒక అంశం చేంజ్ అయినట్లయితే అన్ని అంశాలు చేంజ్ అవుతాయి. సో కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. So another class we have to see in remaining aspects. Okay, thank you students.